శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి మే 16వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా రాశ్యాధిపతి శని తృతీయ స్థానంలో తన సొంత నక్షత్రం మీద సంచరిస్తున్నప్పుడు సంపూర్ణంగా శని భగవానుడు తన యొక్క ఫలితాలను మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు చేస్తున్నటువంటి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలించే అవకాశం ఉంది. ఏదైనా మీరు మీ యొక్క అభివృద్ధి కొరకు ఏ ప్రయత్నం అయితే చేస్తున్నారో ఆ ప్రయత్నంలో విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అలాగే ప్రయాణాలు చేయడం వల్ల ఒక అనుకోకుండా వృత్తిరీత్యా ఒక లాంగ్ జర్నీ ప్రయాణం చేయవలసి ఉంటుంది, లేదా వృత్తిరీత్యా ఎక్కువగా తిరగడం కూడా జరుగుతూ ఉంటుంది ఈ పక్షంలో. బట్ ఏదైనా విజయం 100% రావడం జరుగుతుంది. అయితే కుటుంబ సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి రాహు చాలా వరకు మీ యొక్క ప్రమేయం లేకుండానే కొన్ని నిర్ణయాలు జరిగిపోతూ ఉంటాయి. ఆర్థిక సంబంధించిన విషయాల్లో చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ధనం ఒక అవసరం కొరకు తీసుకొస్తే అది వేరే విధంగా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అసలు అది కుటుంబంలో ఏం జరుగుతుంది, ఎవరు ఏం చేస్తున్నారు అన్న విషయంలో ఒక క్లారిటీ అయితే ఉండదు. ఎవరికి రెస్పాన్సిబిలిటీ అయితే ఉండకపోవడం వల్ల మరి ఎంతో క్రమశిక్షణతో జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని జీవిస్తున్న మీకు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కుటుంబ పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అంటే ఒకరికొకరు కలిసి ఉన్నట్టే ఉంటారు, కానీ ఎప్పుడు విడిపోదాం అన్నట్టుగా మీ జీవన విధానం సాగడం జరుగుతుంది. కుటుంబ విషయాల్లో ఇతరుల యొక్క ప్రమేయం మీకు చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. సో ఏదైనా మీరు ప్రశాంతంగా ఉండాలంటే కుటుంబ విషయాలు కొన్నాళ్ళు పట్టించుకోకుండా ఉంటేనే మంచిది. ఇక చతుర్థ స్థానంలో కుజగ్రహ ప్రవేశం సుమారుగా జూన్ 20 వరకు. మరి కుజుడు మీకు ఒక విధంగా బాధకుడు, ఒక విధంగా లాభాధిపతి. లాభాధిపతిగా ఉన్నటువంటి కుజుడు చతుర్థ స్థానంలో స్వక్షేత్రగతుడై ఉండడం వల్ల మరి రుచిక మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడింది. దాని కారణం వల్ల ఎవరైతే భూములు స్థిరాస్తులతో వ్యవహారం చేస్తుంటారో వాళ్ళకి అనుకూలించే అవకాశం ఉంది. ఏదైనా ఇతరుల చేతిలో ఉన్నటువంటి స్థిరాస్తి మీరు స్వాధీనం చేసుకుంటారు. అలాగే కొత్త ఆస్తి కొనే ప్రయత్నం కూడా కొంతవరకు నెరవేరే అవకాశం ఉంది. అయితే గృహంలో మాత్రం ఒక అల్లకల్లోల పరిస్థితి, కొందామని కొందరు, వద్దని కొందరు, ఎక్కడెందుకని కొందరు, ఈ విధంగా రకరకాల సలహాలు ఇచ్చినప్పుడు కూడా ఫైనల్గా మీరు మాత్రం మీరు ఏదైతే కొందామనుకుంటున్నారో ఆ స్థిరాస్తి కొనడం జరుగుతుంది. కొన్నాళ్ళ పాటు దానిపైన ఇబ్బందులు ఉన్నా ఫ్యూచర్లో అది మీకు లభించే అవకాశం ఉన్నది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కొంతవరకు మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి, కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇది ఓకే, కుజుడు బలంగా ఉండడం వల్ల ఏదైనా మీరు అనుకున్నది చేస్తారు. పంచమంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం మిమ్మల్ని, అంటే భాగ్యాధిపతి అష్టమాధిపతితో కలిసినప్పటికి కూడా మరి పంచమ స్థానంలో ఉన్నటువంటి యోగం పిల్లలకి అనుకూలిస్తూ ఉంటుంది. విద్యార్థులకి విద్యలో అనుకూలత ఏర్పడుతుంది. మీ యొక్క సంతానానికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వాళ్ళు చదువు నిమిత్తం ఏదైనా దూర ప్రాంతం వెళ్ళడం జరుగుతుంటుంది. అంటే మీ దగ్గర కాకుండా వాళ్ళు దూరంగా మంచి సీట్ రావడం వల్ల వాళ్ళు ఎక్కడో చదవడం అనేది జరుగుతుంది. దాని వరకు మీరు సహకారం అందిస్తూ ఉంటారు. వ్యక్తిగతంగా అది అనుకుంటే వృత్తిలో మారాలనే మీ ప్రయత్నం, మరి వృత్తిలో ట్రాన్స్ఫర్ కానీ మార్పు కానీ కొంతమందికి వచ్చే సూచనలు ఉన్నాయి. ఇక ప్రధానంగా గురువు 6వ స్థానంలో ఉన్నాడు. తృతీయ వ్యయాధిపతిగా 6వ స్థానంలో గురువు. రుణ ప్రయత్నాలు కంపల్సరీగా రుణం చేయవలసి ఉంటుంది. అది ఏదైనా పిల్లల చదువు గురించో, మీ యొక్క ఆరోగ్యం గురించో, ఇంటి అవసరాల గురించో ఏదో విధంగా రుణ ప్రయత్నం ఖచ్చితంగా ఫలించే అవకాశం ఉంది. అలాగే మరి యాజిటీజ్గా మీకు బంధువర్గంలో ఉన్నటువంటి స్త్రీలతో కొంత విభేదాలు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి
కంప్లీట్గా ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది. మీరు స్వతంత్రంగా ధనం సంపాదించే విషయంలో ఏదో ఒక చిన్నపాటి వ్యాపారాన్ని ప్రారంభించడం జరిగే అవకాశం ఉంది. ఏదంటే ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు. బట్ ఏదైనా ఇది స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటాయి. మీకు ఇల్లాస్తో కానీ భర్తతో కానీ ఉన్నటువంటి సమస్యలు కొంతవరకు పరిష్కారం అనేది జరుగుతుంది. నిజంగా అసలు మీకు ఏంటో మీ బాధ్యత ఏంటో ఇప్పటికైనా తెలుసుకునే విధంగా ఈ గ్రహస్థితి మీకు చెప్పడం జరుగుతుంది. బట్ ఏదైనా మరి కొద్ది రోజుల్లో ఈ గురువు మారటంతో కొన్ని ప్రత్యేకమైనటువంటి మార్పులు వివాహ జీవితంలో రావడం జరుగుతుంది. బట్ ఏదైనప్పుడు కూడా అష్టమంలో ఉన్నటువంటి కేతువు అనవసర విషయాల్లో కలగజేసుకోవడం వలన కొంత ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా మకర రాశి వారు వ్యక్తిగత అభివృద్ధి మీద దృష్టి పెట్టి అటు కుటుంబ విషయాలు ఇతరుల విషయాలు పక్కన పెడితేనే ముందు ముందు ఇంకా హ్యాపీగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో మనం కుజదోషం మీద ఉన్న అపోహలు అపార్థాలు వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా కుజదోషం అన్నది ఇంచుమించుగా ఒక 100 జాతకాలు పరిశీలిస్తే 90 జాతకాల్లో ఈ కుజదోషం ఉంటుంది. ఈ కుజదోషం అన్నది లగ్నం నుంచి, చంద్రుడున్న స్థానం నుంచి, అలాగే శుక్రుడున్న స్థానం నుంచి లెక్క పెట్టడం జరుగుతుంది. ఇది లగ్నం నుంచి ఉదాహరణగా తీసుకుంటే 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు అది కుజదోషంగా భావించడం జరుగుతుంది. ఇలాగా లగ్నం నుంచి 2, 4, 7, 8, 12లో ఉన్న చంద్రుడి నుంచి 2, 4, 7, 8, 12లో ఉన్న శుక్రుడి నుంచి ఉన్న అది కుజదోషం అవుతుంది. అయితే 1వ స్థానంలో కుజుడు కొంతమంది కుజదోషం అని కొంతమంది లేదని చెప్పడం జరిగింది. బట్ ఏదైనా కుజుడు 1వ స్థానంలో ఉన్నా కూడా అది కుజదోషంగానే పరిగణించవలసి ఉంటుంది. అయితే గురువర్గ లగ్నాలైనటువంటి మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుస్సు, మీనరాశుల్లో రాశియందు లగ్నమందు గురువు ఉన్నా కూడా కుజదోషం కింద కాదని, వృషభం, మిథునం, కన్య, తుల, మకర, కుంభాల్లో లగ్నమందు కుజుడున్న దోషం అని చెప్పడం జరిగింది. బట్ ఎక్కడున్నా రాశి అందు కానీ లగ్నం కానీ ఉన్నటువంటి కుజుడు 4, 7, 8 స్థానాలను వీక్షిస్తాడు. ఇది సివియర్ కుజదోషంగా మనం భావించవలసి వస్తుంది. సో ఈ విధంగా పరిశీలించినప్పుడు ఇంచుమించుగా 100కి 90-95 జాతకాల్లో కుజదోషం ఉండడం జరుగుతుంది. బట్ ఇది కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకోవాలా అన్న విషయం ఒకటి ప్రచారంలో ఉండడం జరిగింది. కుజదోషం ఉన్న స్థానాల్లో వేరొక జాతకంలో ఈ స్థానాల్లో వేరే పాపగ్రహాలు ఉన్నా కూడా కుజదోషం న్యూట్రల్ అవుతుంది. అయితే ఇది వ్యాపార దీక్షతో గాను తెలిసో తెలియకో కొంతమంది చూస్తున్న ప్రతి జాతకంలో కూడా వాళ్ళు ఏదో 10th పాస్ అయింది అమ్మాయి ఏ కోర్సులో చేర్పించాలి, లేదంటే అమ్మాయి ఇప్పుడే జన్మించింది ఏ పేరు పెట్టుకోవాలి, లేదా అమ్మాయికి ఏదో కొద్దిగా హెల్త్ బాగాలేదు ఎలా ఉంటుంది, ఏ జాతకం మన దగ్గరికి అమ్మాయి జాతకం వచ్చినా కూడా అసలు విషయం మానేసి ఈ అమ్మాయి కుజదోషం ఉంది, ఈ కుజదోషం ఉండడం వల్ల పెళ్ళి అవ్వదు, లేదంటే ఇంకొక ప్రాబ్లం అది వస్తుంది, లేదంటే లవ్ అఫేర్ ఉంటుంది, ఈ విధంగా జాతకుడు చెప్పి దాని పరిహారం చేయించడం జరుగుతూ ఉంది. అది తెలియక కూడా కావచ్చు. ఇది వాళ్ళు కూడా నమ్మి ఏదో 8 సంవత్సరాల అమ్మాయికి ఏదో విహారం చేస్తే కుజదోషం ఉందని భయపడి అందరికీ చూపించి ఈ విధంగా ఇబ్బంది పడడం జరుగుతుంది. ఈ కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోష పరిహారం చేసుకోవలసి వస్తే అది వివాహానికి ముందు, అంటే మనకు ఒక సంబంధం నిర్ణయమైన తర్వాత అబ్బాయి జాతకంలో కుజదోషం లేదు, అమ్మాయి జాతకంలో కుజదోషం ఉన్నది, అప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకున్నప్పుడు అమ్మాయికి కుజదోష పరిహారం చేస్తే అప్పుడు ఆ దోష పరిహారం తర్వాత చేసే పెళ్లి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటే మంచిది తప్ప అసలు ఏ సంబంధం లేకుండా ముందే పరిహారం చేయించారనుకోండి
అప్పుడు మళ్ళీ కుజదోషం లేని అమ్మాయి మళ్ళీ ఎక్కడ మనం ప్రయత్నం చేస్తాం? అది తప్పు. కాబట్టి కుజదోష పరిహారం అన్నది వివాహానికి ముందు చేయవలసినటువంటి క్రియ. అది అనేక రకాలుగా సాంప్రదాయ వారీగా ఉండడం జరుగుతుంది. బట్ ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయికి సాధారణంగా అంటే ఒక అబ్బాయి అనుకుందాం, ఈ అబ్బాయికి ఏముందంటే యాక్చువల్గా ఏదో ఒక అబ్బాయి జీవితంలో ఒకటే పెళ్లి రాసిపెట్టి ఉంది. కొద్దిగా లేటు, అతనికి ఉద్యోగం లేకపోవడం వల్ల లేదంటే వేరే సాంప్రదాయ వృత్తిలో ఉండడం వల్ల వివాహం లేట్ అవుతుంది. ఎవరో ఒక గుళ్ళో పూజారి చూపిస్తే ఈ అబ్బాయి కుజదోషం ఉంది, పెళ్ళి అవ్వట్లేదంటే సరే ఏంటి పరిష్కారం అంటే ఈ డూప్లికేట్ మ్యారేజ్ ఏదో అరటి చెట్టుతో పెళ్లి చేయలేదు చెప్పారు. ఆ విధంగా వాళ్ళు ఆ పెళ్లి చేశారు. ఉన్నది ఒకే పెళ్లి అబ్బాయి జాతకంలో, ఈ అరటి చెట్టుతో పెళ్లి అయిపోయింది. ఇంకా తర్వాత 10 సంవత్సరాలైనా వివాహం అన్నది అబ్బాయి కావలేకపోవడం జరుగుతుంది. అందువల్ల తెలిసి తెలియకో కొన్ని పరిహారాలు చేయడం వల్ల వారి జీవితంలో ఈ విధంగా పెళ్లి కాకుండా బ్రహ్మచారిగా ఉండిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ కుజదోషం గురించి పెద్దగా అపోవలొద్దు. చిన్నపాటి పరిష్కారంతో ఈ సమస్య సాల్వ్ అవుతుంది. ఈ కుజదోషానికి అనేక రకాలుగా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొన్ని లగ్నాలకి, కొన్ని రాశులకి, కొన్ని నక్షత్రాలకి కుజదోషం అన్నది ఉండదు. అలాగే కొంత ఏజ్ దాటిన తర్వాత కుజదోషం ఉండదు. గురుదృష్టి ఉంటే కుజదోషం ఉండదు. ఇలాగా కుజదోషం ఒకటైతే 99 రకాలుగా పరిహారం జరుగుతుంది. బట్ ఏదో ముందు జాగ్రత్తగా చేసుకున్నా కూడా అది పెద్దగా ఏమి దానికోసం భయపడి జీవితాలు నాశనం అయిపోయినట్టు ఇబ్బంది పడే పరిస్థితి అయితే లేదు. కేవలం ఇది ఒక అపోహ తప్ప ఇది పెద్ద కొంపలు మునిగిపోయే దోషం అయితే కాదు. బట్ ఇది బ్రతుకు తెరువు కోసం చాలామందికి ఇది ఉపయోగపడుతుంది. అంటే కొంతవరకు బతకొచ్చు, కానీ మరీ అన్యాయంగా బతకకుండా అవతల వాడిని భయభ్రాంతులకు గురి చేసి జీవితాలను నాశనం చేసే విధంగా శాస్త్రం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ పరిజ్ఞానాన్ని మీకు అందివ్వడం జరుగుతుంది. బట్ ఇంకా అనేక శాస్త్రం, అనేక డెప్త్ ఉంది. నాకు తెలిసినటువంటి 1% జ్యోతిష్ శాస్త్ర పరిజ్ఞానంతో చెప్పడం జరుగుతుంది. స్వస్తి.